కొద్దిసేపు సరదాగా అక్కడ మీరు ఎంజాయ్ చేయాలనుకుంటారా? అయితే మీ లైఫ్ రిస్క్లో పెట్టినట్టే. అక్కడ ఫ్యామిలీతో కలిసి కాసేపు సరదాగా బోట్ షికారు చేయాలనుకుంటున్నారా? అయితే మీ చివరి ఘడియలు మీరు లెక్క పెట్టుకున్నట్టే. ఇంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్న ఆ టూరిస్ట్ స్పాట్ ఎక్కడ? వందలాది మంది ప్రజల ప్రాణాలతో చెలగడమారుతున్న ఆ టూరిస్ట్ ప్లేస్ ఎక్కడ? వాచ్ ది స్టోరీ. నెల్లూరు జిల్లాలోని బారాషాహిద్ దర్గా వద్ద ఉన్న స్వర్ణాల చెరువు. ఇది రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఎందుకంటే ఇక్కడ కుల మతాలకు అతీతంగా ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు వచ్చి రొట్టెల పండుగ జరుపుకుంటుంటారు. భక్తులు తమ కోర్కెల రొట్టె మార్పిడి చేసుకునేది ఈ స్వర్ణాల చెరువులోనే. అయితే ఇదే స్వర్ణాల చెరువు వద్ద ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ బోట్ షికార్ ఏర్పాటు చేసింది. ఇక్కడ చల్లని వాతావరణంలో కాసేపు బోట్లో షికార్ చేయాలనుకుంటే లైఫ్ రిస్క్ లో పెట్టినట్టే. కుటుంబ సభ్యులతో కలిసి కాసేపు సరదాగా చెరువు అందాలను ఆస్వాదిస్తూ గడపాలనుకుంటే మాత్రం ప్రాణాలపైన ఆశలు వదులుకోవాల్సిందే. ఇక్కడ బోట్ షికారు నిర్వాహకులు 20 నుండి 30 మందిని ఒకేసారి కూర్చుని వెళ్లేందుకు బోట్లయితే ఏర్పాటు చేశారు. కానీ దీంట్లో లైఫ్ జాకెట్ వేసుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మాత్రం సూచించరు. ఎందుకంటే ఇక్కడ ఉన్న లైఫ్ జాకెట్లు వేసుకున్నా లేకున్నా ఒకటే. ఇక్కడ ఒక్క లైఫ్ జాకెట్ కూడా సరిగ్గా లేవు. 50% లైఫ్ జాకెట్లకి జిప్పర్లు, క్లిప్పులు లేవు. మరి మిగతావన్నీ చూస్తే చినిగిపోయున్నాయి. బోట్లో ఎక్కిన వాళ్లు ఈ లైఫ్ జాకెట్లు ధరించిన ప్రయాణికుల ప్రాణాలకు ఎలాంటి సేఫ్టీ లేదు. బోటు ప్రమాదానికి గురైతే మాత్రం ఒక్కరి ప్రాణాలకు కూడా గ్యారంటీ లేదని చెప్పుకోవాలి. అసలు ఏపీఎంబీ ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ బోట్ షికార్ నిర్వహిస్తున్న ప్రతి చోట సంవత్సరానికి ఒకసారి బోట్లో ఉండే కండిషన్తో పాటు దాంట్లో ఉండే అనేక సేఫ్టీ మరియు ఇన్స్పెక్షన్ చేసిన తరువాత అన్ని విధాల సేఫ్టీ ఫీచర్లు సరిగా ఉంటేనే తరువాత వారు మరొక సంవత్సరానికి అక్కడున్న బోటులు వాడుకునేందుకు పర్మిషన్ అనేది పొడిగిస్తారు. లేదా బోట్ షికారు నిర్వహించడంలో లోపాలుంటే, ఉదాహరణకు లైఫ్ జాకెట్లు, రింగ్ బాయ్, ఫైర్ ఎఫ్టింగ్ విషర్తో పాటు డ్రైవర్ కు మాస్టర్ లైసెన్స్, వీటిల్లో ఏ ఒక్కటి లేకపోయినా బోట్ షికార్ పర్మిషన్ ను ఏపీఎంబీ క్యాన్సిల్ చేస్తుంది. అన్ని సేఫ్టీ ఫీచర్లు ఉండి బోట్లో చిన్న చిన్న లోపాలుంటే డాకింగ్ చేసి సరిచేసిన తరువాతే మళ్లీ అది వాడుకునే పర్మిషన్ ఇస్తారు. అయితే నెల్లూరులో బోట్ షికార్ నిర్వహిస్తున్న వారికి అసలు ఇవేమీ పట్టవు. వచ్చే యాత్రికులు డబ్బులిస్తే చాలు ఎక్కిన ప్రజల ప్రాణాలతో చెలగాటం మాడుకునే విధంగా బోట్లో ఎక్కించుకుని వెళ్లిపోతారు. ఇప్పుడు లైఫ్ జాకెట్లు లేకుండా పంపిస్తున్నారు. వాళ్ళు వేసుకోవడంలా చెప్తున్నాం. ఏం వేసుకోవట్లా? లైఫ్ జాకెట్స్ ప్రమాదం కదా. వాళ్ళు వేసుకోవడం లేదండి, వేసుకోమని ఇచ్చాం, వాళ్ళ చేతికి ఇచ్చాం. ఇప్పుడు మీరు ఇక్కడ మేనేజ్మెంట్ కదా, వాళ్ళు వేసుకునే దాకా మీరు ఎక్కించుకోకూడదు. మరి మీరు వేసుకుంటున్నారు, వెళ్ళిన వాళ్ళు ఎవరు వేసుకోలేదు కదా. డ్రైవర్ చెప్పండి, డ్రైవర్ వస్తారు. డ్రైవర్ కాదు, ఇక్కడ మేనేజ్మెంట్ ఎవరు? అతనే డ్రైవర్, శ్రీనివాసులని. ఇక్కడ మేనేజ్మెంట్ మీరు కదా. మీరు ఎవరు? అక్కడ క్యాషియర్. మీకు కూడా బాధ్యత ఉంది కదా. ఇప్పుడు బోట్ మునిగిపోద్ది, జనాలు అందరూ చచ్చిపోతారు కదా అక్కడే. అక్కడ అడగండి, చెప్పండి సార్. అతను అది కాదండి, మీకు మీరు క్యాషియర్ అంట కదా. క్యాషియర్ కాదండి, అతనే క్యాషియర్ కమ్ డ్రైవర్. మీకు బాధ్యత ఉంది కదా. అవునండి, అతనే మొత్తం. ఇప్పుడు బోట్ లో అందరూ ఒక్కసారిగా బోట్ మునిగిపోయి చనిపోతే అందరూ ఏమైపోవాలా? ఉన్నాయి, అక్కడ ఉన్నాయి చూడండి. మీరెవరండి? మీ పేరు ఎవరండి? హలో. ఇలాంటి సేఫ్టీ లేని బోట్ షికార్ చేసే చోట ఎన్నో ప్రమాదాలతో హృదయ విదారకమైన ఘటనలు గతంలో ఎన్నో జరుగున్నాయి. ఎంతో కాలంగా నెల్లూరులో కనీస జాగ్రత్తలు పాటించకుండా ఇంత ప్రమాదకరంగా బోట్ షికార్ నిర్వహిస్తుంటే అధికారులు ఎందుకు చూస్తూ మౌనంగా ఉన్నారో అర్థం కాని పరిస్థితి. ప్రమాదం జరిగి బోట్లో ఎక్కిన ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోయిన తర్వాత ఎంత చెప్పుకున్నా పోయిన ప్రాణాలైతే తిరిగిరావు కదా. కుటుంబంతో కలిసి ఎంతో సంతోషకరంగా సమయం గడిపేందుకు వచ్చిన వారి కోసం బోట్ షికార్ నిర్వాహకులు జాగ్రత్తలు పాటించే విధంగా అధికారులు, పాలకులు తగిన చర్యలు తీసుకోవాలి. లేదంటే బోట్లో అన్ని విధాల సేఫ్టీ ఫీచర్లు సరిచేసిన తరువాతే బోట్ షికార్ నిర్వహించాలి. చూసారుగా, నెల్లూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక సంస్థ ఏర్పాటు చేసిన బోట్ షికార్లో ఇక్కడ బోట్లో ప్రయాణించే యాత్రికుల కోసం మాత్రం ఎలాంటి సేఫ్ జాకెట్లు లేవు. ఇక్కడ ఉన్న బోట్లో ఉన్న ఈ లైఫ్ జాకెట్లు ఎంత మాత్రం సేఫ్టీ కాదు. ఇది వేసుకోవడానికి బెల్ట్ కానీ దీనికి ఎలాంటివి సేఫ్టీ లేదు. ఒక్క లైఫ్ జాకెట్ కి కూడా ఒక్క బెల్ట్ కూడా ఇక్కడ మనకు కనిపించట్లేదు. ఎప్పుడో పాత
లైఫ్ జాకెట్లు ఇక్కడ పెట్టినారు. అన్నిటికీ ఆ లైఫ్ జాకెట్లు కూడా స్టిచ్చింగ్లు చినిగిపోయి ఉన్నాయి. ఈ లైఫ్ జాకెట్లు ధరించడం వల్ల ఒకవేళ బోట్ కానీ ప్రమాదానికి గురైతే మాత్రం బోట్లో ఉండే ఏ ఒక్క ప్రాణం మిగిలే సమస్య లేదు. ఆంధ్రప్రదేశ్ టూరిజం సంస్థ ఇప్పటికైనా ఈ బోట్ షికారులో లైఫ్ జాకెట్లు ఏర్పాటు చేయాలని చెప్పి ఇక్కడ స్థానికులైతే కోరుకుంటున్నారు.